నాకు ఈ పరిస్థితి తెచ్చిన వాళ్ళని ఊరికి వదలను. వాళ్ళ అంతు తేల్చేంత వరకు నేను ఊరుకోను. వీడేంటి నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు? కావాలనే నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. లోకి, నిన్ను ఇరికించిన వాళ్ళని పట్టుకునే ముందు నువ్వింకొక పని చేయాలి. ఏంటి గ్రాని అది? వినోద్ ని అన్యాయంగా ఇరికించిన వాళ్ళ అంతు చూడాలి. వినోద్ ఏ తప్పు చెయ్యకపోయినా కావాలని ఒక ప్లాన్ ప్రకారం ఇరికించి నేరస్తుడిగా క్రియేట్ చేశారు. నిన్నెలాగైతే ఇరికించారో తనని కూడా అలాగే ఇరికించారు. నువ్వేం టెన్షన్ పడకు గ్రాని. నాకు ఆల్రెడీ కొందరి మీద అనుమానంగా ఉంది. ఒక్కసారి సాక్ష్యాధారాలు దొరికితే వాళ్ళెవరనేది నీకే చెప్తాను. నేనిప్పుడే ఆ దేవుణ్ణి వేడుకున్నాను, నాకేదో ఒక దారి చూపించమని. ఆ దేవుడు నా బాధ చూడలేక నీ రూపంలో వచ్చినట్టుగా ఉంది. నా వినోద్ని నువ్వే ఎలాగైనా నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకురావాల్లోకి. తీసుకొస్తాను గ్రాని, ఖచ్చితంగా తీసుకొస్తాను. వినోద్ బావ ఏ తప్పు చేయలేదని అందరికీ నిరూపిస్తాను. అసలు దోషులు ఎవరో కూడా పట్టుకుంటాను. ఏం నువ్వు? మీ అన్నయ్య జైల్లో ఉన్నాడని మీ అమ్మమ్మ అంత బాధపడుతుంటే నువ్వేంటి అంత కూల్గా ఉన్నావు? ఏ మీ అన్నయ్య అంటే నీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు బావా. అన్నయ్య అరెస్ట్ అయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. నువ్వే ఏదో ఒకటి చేసి అన్నయ్యని ఇరికించిన వాళ్ళని పట్టుకోవాలి. అవునా? పట్టుకుని అరెస్ట్ చేయమంటావా? అరెస్ట్ చేయడం కాదు లోకి, ఈ పని చేసిన వాళ్ళెవరో నాకు కనిపిస్తే వాళ్ళనేం చేస్తానో నాకే తెలీదు. మీరు ఆవేశపడద్దు గ్రాని. నేను ఖచ్చితంగా నేరస్తుల్ని పట్టుకుంటాను. వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. రోజీ, దేవుడి గదిలో పూజ చేసిన తాడుంది, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే కుంకుమ కూడా తీసుకురా. అలాగే అమ్మమ్మ. ఇదిగో అమ్మమ్మ. నీ చేత్తో నువ్వే మీ బావకు కట్టు. లోకి, ఇది చాలా పవిత్రమైన తాడు. ఇది నీ చేతికుంటే నువ్వు అనుకున్న పని అనుకున్నట్టే చేయగలిగే ఆత్మవిశ్వాసం నీలో పెరుగుతుంది. కాస్త గట్టిగా కట్టు. నువ్వెంత గట్టిగా కడితే నేను అంతే గట్టిగా ఆ నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళ చేతులకి సంకెళ్ళు వేస్తాను. గ్రాని, నన్ను ఆశీర్వదించు.
నీకంతా శుభమే జరుగుతుంది. మీరు వినోద్ బాబు గురించి ఏం టెన్షన్ పడద్దు. బావని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను వెళ్ళొస్తాను కిరణి. వెళ్ళిరా. ప్రతి యాంగిల్లోనూ సెర్చ్ చేయాలి. ఏ యాంగిల్ వదిలిపెట్టకూడదు. లోకి Hey Loki, what a surprise! How are you? లోకి ఏంటిది? ఏం చేస్తున్నావు? లోకి వదులు. ఏంటిది? లోకి ఎక్కడికి? ముందు నన్ను వదులు. లోకి ఏంటిది? అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు? ప్లీజ్ సమాధానం చెప్పు. ఎక్కడికి, ఎందుకు, ఏమిటి అనే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పడానికి నేనేమో స్కూల్ పిల్లాన్ని కాను. పోలీస్ రా. అయినా నిన్ను తీసుకెళ్ళాక నీకే తెలుస్తుంది ఎందుకు ఏమిటి అని. తప్పించుకోవాలని ప్రయత్నించావో షూట్ చేసి పారేస్తాను. నడు లోపలికే. తప్పించుకోవాలని చూసావో కాల్చి పారేస్తాను. ఏంటి లోకి ఇంకా రాలేదు? దిగరా. పద. ఇదేంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? లోపలికెళ్తే నీకే తెలుస్తుంది. పదరా. అజీ, మీరు చెప్పినట్టే విజయ్ తీసుకొచ్చాను. ఇదేంటి ఈవిడ నన్ను తీసుకురమ్మని చెప్పడం ఏంటి? ఏమై ఉంటుంది? ఏంటి లోకి ఇది? విజయ్ని కాస్త మెల్లిగా తీసుకురావచ్చుగా, ఇలా తీసుకురావాల్సిన అవసరం ఏంటి? వీడిని మర్యాదగా రమ్మని చెప్తే వచ్చే రకం కాదజ్జి. అందుకే నా స్టైల్లో తీసుకొచ్చాను. ఏంట్లోకి నువ్వు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యావో లేదో నీ 2 నెలల ఆవేశాన్ని మొత్తం విజయ్ మీద చూపిస్తే ఎలా చెప్పు? పైగా తను మనకు బాగా కావలసిన వ్యక్తి. ఏంటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నా మీద ఈవిడ ఇంత అభిమానం చూపిస్తుందేంటి? ఏంటి విజయ్ ఆలోచిస్తున్నావు? ఈవిడేంటి
ఇంత అభిమానంగా మాట్లాడుతోందేంటి అని అనుకుంటున్నావా? సరే, స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. చూడు విజయ్, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. కొంతమందికి కార్లంటే ఇష్టం, ఇంకొంతమందికి బంగారం అంటే ఇష్టం, మరికొందరికి ఏవేవో ఇష్టాలుంటాయి. అలాగే నీకు కూడా డబ్బంటే చాలా ఇష్టం. అవును మేడం. ఆ డబ్బు సంపాదించడానికి నువ్వు ఏం చేయడానికైనా తెగిసావని నాకు బాగా తెలుసు. కానీ యుఎస్ లో అనుకోకుండా నువ్వు రోజీని చూసి తనని ప్రేమించావు. కానీ తను నీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు. అప్పటినుంచి నువ్వు రోజీ మీద కోపం కసి పెంచుకున్నావు. అసలు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానా అని నువ్వు అనుకోవచ్చు. దానికో రీజన్ ఉంది. నందిని, రోజీల గురించి మా అందరికంటే నీకే బాగా తెలుసు. వాళ్ళిద్దరూ మా దగ్గర కంటే యుఎస్ లో నీతో ఎక్కువగా కలుసున్నారు. మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవారు. వాళ్ళ బిహేవియర్ ఏంటో నీకు బాగా తెలుసు. అంతెందుకు, అక్కడ ఉంది రోజీ కాదు, నందిని అని కూడా నీకు తెలుసు. కేవలం ఆ నందిని నీకు డబ్బివ్వడం వల్ల, రోజీ మీద కోపం ఉండటం వల్ల నువ్వు ఈ విషయంలో సైలెంట్గా ఉన్నావు. అవునా? చూడు విజయ్, డబ్బు కోసం దిగొచ్చు గాని దిగజారిపోకూడదు. కానీ నువ్వు ఆ విషయంలో మనిషిగా ఎంతో దిగజారిపోయావు. ఇప్పుడు నీ జీవితం దారం తెగిన గాలిపటంలా అయిపోయింది. ఆ తెగిన గాలిపటంలాగే నీక్కూడా గమ్యం అంటూ లేకుండా పోయింది. నువ్వీ రోజు అడ్డదారిలో ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చని అనుకుంటున్నావు. కానీ కొన్నేళ్ల తర్వాత నిన్నెవరైనా నువ్వెంతో సంపాదించావని అడగరు, ఏం సాధించావని అడుగుతారు. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క మంచి సంఘటన కూడా ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో విజయ్, అవసరానికే డబ్బు కానీ డబ్బే అవసరం కాకూడదు. అసలు నువ్వు ఎంతకాలం ఇలా ఉంటావు? ఏం సాధిద్దామని ఇదంతా చేస్తున్నావు? ప్రతి మనిషి జీవితంలో రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి మంచి దారి, రెండవది చెడు దారి. తెలుసో తెలియకో ఇప్పటి వరకు నువ్వు చెడుదారిలోనే నడుస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు నీకు మంచి దారిలో నడిచే అవకాశం వచ్చింది. విజయ్, నువ్వు తప్పులు చేసుండొచ్చు, కానీ చెడ్డవాడివి కాదు. తప్పుని సరిదిద్దుకోగలం కానీ లోపాన్ని సరిదిద్దుకోలేవు. నీలో నేను తప్పులే ఎక్కువగా చూశాను గాని లోపాల్ని పెద్దగా చూడలేదు. నువ్వెంత కన్నింగా ఆలోచించినా నీలో ఒక తెలియని టాలెంట్ ఉంది. రోజీ నేను కలిసి డెహ్రాడూన్ బ్రాంచ్ బాధ్యతల్ని నీకు అప్పజెప్పినప్పుడు నీ తెలివితో లాభాల్ని తీసుకొచ్చావు. నీలో అంత టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని మంచి కోసం కంటే నువ్వు చెడు కోసమే ఎక్కువ ఉపయోగించావు. అందుకే ఇంకా నువ్వు ఇక్కడే ఉండిపోయావు. ఒక్కసారి నీ తెలివిని, టాలెంట్ ని మంచి పనుల కోసం ఉపయోగిస్తే నువ్వు చాలా మంచి పొజిషన్లోకి వస్తావు. ఆ నమ్మకం నాకుంది. చూడు విజయ్, నీకు మంచి లైఫ్ నిచ్చే బాధ్యత నాది. కానీ అంతకంటే ముందు నువ్వు మారాలి. నీ మనసులో నుంచి చెడు ఆలోచనలు తీసి నువ్వు మారిపోయావన్న నమ్మకం కలిగించు. నిన్ను మాలో ఒకటిగా చూసుకుంటాం. నీ భవిష్యత్తు, బాధ్యతలు అన్నీ మేం తీసుకుంటాం. అవును విజయ్, అజ్జి చెప్పినట్టు చెయ్యి. నువ్వు మంచిగా మారే అవకాశం
ఇప్పుడు నీ ఎదురుగా ఉంది. నీకొచ్చిన అవకాశాన్ని నీ అదృష్టంగా ఫీల్ అవ్వు. ఒక మంచి మనిషిగా నీ లైఫ్ని స్టార్ట్ చేయి. మేడం, చిన్నప్పటి నుంచి నాకు ఇలా మంచి మాటలు చెప్పి నన్ను మంచివాడిగా మార్చాలని ఎవ్వరూ అనుకోలేదు. చివరికి నన్ను కన్న తల్లి కూడా నన్ను మార్చాలని అనుకోలేదు. అందుకే మేడం ఇన్నాళ్ళు ఇలా బ్రతికాను. కానీ నా ఫ్యూచర్ బాగుండాలి, నేను బాగుండాలని చెప్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది. ఇక నుంచి నాలో పాత విజయ్ ఉండడు మేడం, కొత్త విజయ్ ఉంటాడు. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటాను. ఇప్పుడే రోజీ గారింటికి వెళ్ళి అక్కడుంది రోజీ కాదు నందిని అని చెప్పి నేను చేసిన పాపాల్ని కడిగేసుకుంటాను. ఆగు విజయ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పినా అక్కడ ఆవిడ నమ్మే స్థితిలో లేదు. ఎందుకంటే నందినియే తన అసలు మనవరాలని రోజీ మనసులో ఏనాడో ఆ నందిని విత్తనం వేసింది. ఇప్పుడు ఆ విత్తనం కాస్త మహావృక్షం అయింది. కాబట్టి మనం ఏం చెప్పినా ఆవిడ నమ్మదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? నీకు వినోద్ అరెస్ట్ అయిన విషయం తెలిసే ఉంటుంది. నందినియే వినోద్ని కావాలని తెలివిగా ఇరికించి అరెస్ట్ చేయించిందని మా అనుమానం. అనుమానం కాదు మేడం, అది నిజం. నందినినే వినోద్ బాబుని ఆ కేసులో ఇరికించి జైలుకు పంపింది. అసలు వినోద్ బాబు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవడానికి కారణం కూడా నందిని ప్లాన్ లో భాగమే. అయితే నందిని వినోద్ని ఎలా ఇరికించిందో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు విజయ్. మేడం, నందిని చాలా తెలివైంది. ఏ పని చేయాలన్నా నాతో చేయించదు. నాలాగే నందిని దగ్గర చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక్కో పని చేయిస్తుంటుంది. తను వినోద్ బాబుని ఇలా ఇరికించి అరెస్ట్ చేయించిందని తెలిసింది, కానీ ఎవరి చేత చేయించింది, ఎలా చేయించింది అన్న విషయం నాకు తెలీదు. ఈ విషయం నీకు మాత్రమే తెలుసు అనుకున్నావు, నీకు పూర్తిగా తెలియదన్నమాట. ఇప్పుడు బావని బయటికి తీసుకురావటం ఎలా ఎలా? హలో, సార్. అవును, నేను చెప్పిన సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాం సార్, అంతా ఈ పెన్ డ్రైవ్లో ఉంది. సరే, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ప్లే చేయండి. వినోద్ బాబుని అరెస్ట్ చేసిన ముందు రోజు ఉదయం 11 గంటలకి ఎవరో వచ్చారని సంజయ్కి చెప్పింది. ముందు ఆ ఫుటేజ్ చూడాలి. కరెక్ట్గా 11 గంటల నుంచి ప్లే చేయండి. అలాగే సార్. అదిగో ఇతనే. అక్క కూడా ఆ రోజు ఎవరో సిక్కతను వచ్చారని చెప్పింది, కానీ వచ్చింది ఎవరో తెలియట్లేదు. ఈ సిక్కు గెటప్లో ఉన్నది ఎవరో అర్థం కావట్లేదు. విజయ్, ఓ పని చేద్దాం, ఇతను ఫోటో ప్రింట్అవుట్ తీసి గడ్డం మీసం తీసేసి చూద్దాం. అక్కర్లేదు లోకి,
ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఒక మనిషి ఏ గెటప్లో ఉన్నా ఆ గెటప్ తీసేసి అతను ఒరిజినల్ ఫేస్ ఎలా ఉంటుందో కనుక్కునే సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. నువ్వు ఇలారా, నేను చెప్తాను.